ఉత్తరప్రదేశ్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్లో ఒక ట్రైనింగ్ విమానం, ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. కేపీ కాలేజ్ సమీపంలో ఒక చెరువులో ఈ విమానం పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి బృందాలు సహాయక చర్యలు చేసి వారిద్దరిని హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. వారిద్దరికీ చాలా తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఆ విమానం అక్కడే ఉన్నటువంటి ఒక చెరువులో కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక చెరువులో ఆ విమానం కుప్పకూలిపోయింది. సహజంగా ఆర్మీ ట్రైనింగ్కి ఉపయోగించేటువంటి విమానాలు ఇవి. చిన్న సైజులో ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, లిమిటెడ్ కెపాసిటీతో ఉంటూ ఉంటాయి, ఫిక్స్డ్ వింగ్స్తో. అలాగే ఇద్దరు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఒక సీనియర్ పైలట్ ఉంటారు, జూనియర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి అక్కడే ఉండి, విమానంలోనే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి సహజంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. ఒక చెరువులో అది కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఇద్దరు ఉన్నారు, ఒక సీనియర్ మరొక జూనియర్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, డిఫెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ విమానాలను వాడుతూ ఉంటారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఎందుకు ఇది కూలిపోయింది అనే కారణం ఇక్కడ చాలా కీలకమైనది. ఆర్మీకి సంబంధించినటువంటి విమానాలు కూలడం లేదంటే ఇంకేదైనా ప్రమాదానికి గురవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంటుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఏమైనా తెలుస్తోందా? అధికారులు రెస్పాండ్ అయ్యారా ఇప్పటికీ? అంటే ఇది కొద్దిసేపటి క్రితమే ప్రయాగ్రాజ్ సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువులో కూడా ఈ యొక్క హెలికాప్టర్, అంటే ఇది ట్రైనింగ్ హెలికాప్టర్గా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానాలు కావచ్చు, కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా దీనిపై స్పందించారు. ఇది ట్రైనింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కొంత టెక్నికల్ కావచ్చు, కొంత పైలట్స్ కన్ఫ్యూజన్ వల్లనే ఈ యొక్క క్రాష్ అనేది కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఆ చెరువు దగ్గర నుంచి ఈ యొక్క హెలికాప్టర్ని బయటికి తీసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్, అంటే స్టేట్ డిజాస్టర్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా అక్కడ చేరుకొని ఆ హెలికాప్టర్ని అక్కడి నుంచి ఆ పక్కకు తీసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఇది హెలికాప్టర్ అనేది అక్కడ ఉన్నటువంటి చెరువు మధ్యలో పడిపోవడం, అక్కడ ఎక్కువగా చెట్టు ఉండడంతో కొంత ఆ బయటికి తీసేందుకు కొంత అంతరాయం కలుగుతున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి ఇద్దరు పైలట్లు వెంటనే అప్రమత్తమై వారు అక్కడి నుంచి బయటకు దూకేందుకు ప్రయత్నం చేశారు. వారు సేఫ్గానే బయటకు వచ్చారు. కొంత గాయాలన్నట్టు కూడా తెలుస్తుంది. వారిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. నందు, ఓకే, అంటే ఇప్పుడు సహజంగా ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూలడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ డిఫెన్స్కి సంబంధించి ఏ చిన్న సమస్య ఎదురైనా సరే అది చాలా సీరియస్గా తీసుకోవడం అనేది ఉంటుంది. సో ఎప్పటిలోపు దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక బృందం కూడా ఈ హెలికాప్టర్ కూలినటువంటి ఆ ప్రాంతానికి కూడా వారు మరికొద్దిసేపట్లోనే చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ఏ విధంగా ఇది అంటే క్రాష్ జరిగిందనే అంశాల కోణంలో కూడా కొంత దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ హెలికాప్టర్ ఆల్రెడీ 2 సార్లు ఆ ప్రాంతంలోనే 2 రౌండ్లు కొట్టినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సమయంలో కొంత ఏదన్నా లోపల పైలట్స్ మధ్య కొంత ఏదన్నా టెక్నికల్గా అర్థం కాకపోవడం వల్లనే ఏదైనా స్విచ్ అవుతారనే అంశాలు కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. కాబట్టి సాధారణ ఎక్కడైనా కూడా ట్రైనింగ్ జరుగుతున్నటువంటి సమయంలో సాధారణంగా క్రాషెస్ అనేది కూడా జరుగుతాయి. కొన్ని ప్రైవేట్ జెట్లు కూడా క్రాష్లు అనేది జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లైట్ కూలడంతో కొంత అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏ విధంగా ఈ యొక్క క్రాష్ జరిగింది, ఆ సమయంలో వారికి పైలట్తో పాటు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి అధికారులకి, అంటే వీరికి ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా, ఆ సమయంలో వారు ఏమైనా చెప్పారనే కోణంలో కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హెలికాప్టర్ని ఆ చెరువుల నుంచి బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత దాంతోపాటు ఇద్దరు పైలట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత వారు అన్కాన్షియస్గా ఉన్నారు. కాబట్టి వారు కొంత కోలుకున్న తర్వాతనే కొంత పూర్తి స్థాయిలో సమాచారం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నందు, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఎలా ఈ ప్రమాదం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది చిన్న సైజులో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లిమిటెడ్ రేంజ్లోనే ఇది ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఎక్కువ హైట్ వెళ్ళడం కానీ లేదంటే లాంగ్ డిస్టెన్సెస్కి కానీ ఇది పనిచేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కాదు.
ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి, డిఫెన్స్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సహజంగా PC-7 అలాగే HTT-40 లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు కూలినటువంటి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఏ మోడల్కి సంబంధించింది, లేకపోతే ఏ సమస్య వల్ల ఇది అనేది. ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఒక చిన్న పొరపాటు వల్ల, లోపల ఆ ట్రైనింగ్లో జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ పొరపాటు వల్ల ఇదైనా జరిగి ఉండొచ్చు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడము, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అంటూ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే పిలాటస్ PC-21గా మనం ఇప్పటికైతే ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇట్స్ PC-21 అంటూ తెలుస్తోంది మోడల్. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.